హలో నమస్తే అండి. నేను మీ త్రినాథ్ రెడ్డి. సో, ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి వాటర్ పంప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీకు బయట దొరికే వాటర్ పంపులకి, ఈ వాటర్ పంపులకి ఉన్న తేడా, వారంటీ తేడా, ప్రైస్ తేడా, అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంటదనేది అన్నమాట క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేసినా, బ్యాక్‌కి వెళ్ళిపోయినా సరే మీకు ఈ వీడియో అర్థం కాదు. చాలామంది అలాగే చేస్తున్నారు. మళ్ళీ ఫోన్ చేసి అడగడం, వీడియో పూర్తిగా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తది తప్ప, మీరు సగంలో వెళ్ళిపోయినా, లేకపోతే స్కిప్ చేసినా సరే మీకు అర్థం కాదు. సో, దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడు నాకు ఫోన్ చేయండి. అంతవరకు మీరు ఫోన్ చేయొద్దు. సో, వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే, సో, ఇప్పుడు ఏదైతే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో, ఈ సీజన్‌లో ఎక్కువ మంది పాడి ఏస్తారు. పాడి, మొక్కజొన్న, తర్వాత మొక్కలు ఏవైతే నాటు మొక్కలు, కొబ్బరి మొక్కలు, సౌడు మొక్కలు ఇవన్నీ ఏస్తారు కదా! వీటన్నిటికి కూడా వాటర్ పెట్టుకోవడానికి మనకు వాటర్ పంప్ కావాలి. సో, ఈ వాటర్ పంప్ కావాలనుకుంటే ఏ కంపెనీ కొనాలి? లోకల్‌లో చాలా మా మా కంపెనీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. 5,000కి వస్తాయి, 10,000కి వస్తాయి, 15,000కి వస్తాయి. ఇలాంటి ప్రైజ్‌లు డిఫరెంట్ తేడాతో ఉన్నాయన్నమాట. ఇవన్నిట్లో ఏది కొనాలి? ఏది కొంటే మన బెస్ట్ అని రైతనేది చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. సో, ఆ కన్‌ఫ్యూజన్ అయితే ఈరోజు క్లియర్ చేస్తున్నానన్నమాట. సో, ఈరోజు వచ్చేసి మనం మన వాటర్ పంప్ మన కంపెనీలో ఏదైతే హోండా కంపెనీ వాటర్ పంప్ ఉందో WS-20X వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ వచ్చేసి ఎక్కువ పాడికి యూజ్ చేస్తారు. మనకు చెప్పాలంటే విజయనగరం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ఏరియాలో ఈ వాటర్ పంప్ ఎక్కువగా ఇదే వాడతారండి. చాలా మంది రైతులు కూడా 99% పీపుల్స్ ఇదే వాటర్ పంప్ వాడతారు. పాడికైనా, దేనికైనా సరే. సో, ఈ వాటర్ పంప్ వచ్చేసి నాన్ సెల్ఫ్ ప్రైమింగ్ అండి. నాన్ సెల్ఫ్ ప్రైమింగ్ అంటే ఏంటంటే మొత్తం వాటర్ పంప్ మొత్తం వాటర్ పోసుకొని ఫుట్‌బాల్ పెట్టుకొని ఆన్ చేసుకుంటే ఇది స్టార్ట్ అయ్యి వాటర్ వస్తది. లేకపోతే రాదు. సో, సెల్ఫ్ ప్రైమింగ్ అనేది వితౌట్ వాటర్ అండి. వాటర్ ఏం వేయవసరం లేదు. సెక్షన్ పైప్ పెట్టేసి ఫుట్‌బాల్ కూడా పెట్టేస్తలా. మామూలుగా స్టార్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా వాటర్ అనేది ఈడితో లాగేసుకుంటదనమాట. సో, దానికి అదే తేడా. 99% పీపుల్స్ ఇదే వాటర్ పంప్ వాడుతున్నారు. ఈ వాటర్ పంప్స్ గురించి మీకు చెప్పాలంటే ఈ వాటర్ పంప్ వచ్చేసి 2/2 అండి. సెక్షన్ 2 ఇంచెస్ వస్తాయి. అవుట్ సైడ్ కూడా 2 ఇంచెస్ వస్తది. ఈ వాటర్ పంప్ వచ్చేసి హోండా కంపెనీ వారి GX80 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తది. ఈ ఇంజిన్ వచ్చి 2 హెచ్‌పీ ఇంజిన్ అండి. గుర్తుపెట్టుకోండి 2 హెచ్‌పీ ఇంజిన్. 5 హెచ్‌పీ, 6 హెచ్‌పీ కాదు 2 హెచ్‌పీ ఇంజిన్‌తో వస్తదనమాట. ఇది పెట్రోల్ ఇంజిన్. దీని మెయింటెనెన్స్‌కి వస్తే మీకు జీరో మెయింటెనెన్స్ అండి. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ అంటే ఏం చెప్పాలి? దీనికి అసలు మెయింటెనెన్స్ లేదు. మీరు ఒక ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే సరిపోద్ది. అదే మెయింటెనెన్స్. అంతకు మించి దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఇదొచ్చేసి మీకు ఒక్క నిమిషానికి వచ్చి అంటే 60 సెకండ్లు వచ్చేసి 516 లీటర్లు అవుట్‌పుట్ ఇస్తదనమాట. లీటర్లు అండి. 516 లీటర్లు మీకు బయట తోడుతది. ఉదాహరణకు చెప్పాలంటే మన మేడ పైన అదేనా మన ఇంటి పైన పెట్టుకొని ఒక ట్యాంక్ 500 లీటర్ల ట్యాంక్‌ని ఒక 60 సెకండ్లు ఇది ఫుల్ చేయగలదు. సో, దీన్ని బట్టి మీరు కాలిక్యులేషన్ చేసుకుంటే మీ పాడి ఎకరమో, 2 ఎకరాలు లేకపోతే ఎంత అనేది మీరు ఎంతలో కలుస్తుంది, ఎంత స్పీడ్‌గా కలుస్తుంది అనేది మీరు కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో, పాడికి విషయానికి వస్తే పాడికి ఎప్పుడు వాటర్ ఉండాలి. కంటిన్యూగా వాటర్ ఉండాలి. వాటర్ లేకపోతే అవ్వదు. సో, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలనుకుంటే మీరు 12, 13, 15 గంటలు కూడా దీంతో కంటిన్యూగా రన్ చేయొచ్చు. కంటిన్యూ అంటే మరీ గ్యాప్ లేకుండా కాదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 4 అవర్స్ తర్వాత 4 అవర్స్ గ్యాప్‌లు ఇచ్చుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని మీరు తోడుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 1.5 లీటర్స్ అంటే లీటర్‌న్నర మాత్రమే ఈ ట్యాంక్ కెపాసిటీ. ఈ లీటర్‌న్నర మీరు ఫుల్ ట్యాంక్ చేస్తే ఇది నార్మల్ స్పీడ్‌లో పెట్టుకుంటే మీకు 4 గంటలు వస్తుంది. లీటర్ పెట్రోల్ మైలేజ్ వచ్చేసి 2.5 గంటలు. అలాగే మీరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే 4 గంటలు వస్తుంది. ఇది మీడియం స్పీడ్‌లో పెట్టుకొని వాడుకుంటే. ఫుల్ స్పీడ్‌లో కొడితే కొంచెం స్పీడ్ తగ్గొచ్చు. సో, అంతే దీని మెయింటెనెన్స్. ఇంకా మెయింటెనెన్స్ అంటూ ఏమీ దీనికి లేదు. బట్ మీకు బయట చాలా దొరుకుతాయి వాటర్ పంప్స్. వాటర్ పంప్స్ దొరికినప్పుడు వాటికేంటంటే చాలా తక్కువకొస్తాయి. ఇది మనదైతే చాలా కాస్ట్ ఎక్కువ. కానీ మనకి బయట వాటర్ పంప్స్ చాలా తక్కువకొస్తాయి. సో, దీనికి ఉన్న తేడా ఏంటంటే మన వాటర్ పంప్ ఏదైతే ఉందో WS-20X మోడల్ ఈ మోడల్‌కి మనం 2 సంవత్సరాల ఇంజిన్ వారంటీ ఇస్తాం. సో, బయట దొరికే వాళ్ళు మీకు వారంటీ ఇవ్వరు. వితౌట్ వారంటీ. యూజ్ అండ్ త్రో. ఎన్ని రోజులు పని చేస్తావో తెలీదు. ఎప్పుడు పని చేస్తావో తెలీదు. ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు తక్కువకొస్తాయని చెప్పేసి దాన్ని కొన్న తర్వాత కంప్లెయింట్ వచ్చిన తర్వాత ఆయన అనుకుంటాడు ఏం ఫీల్ అవుతాడంటే ఆ రైతు, సరే డబ్బులు పోతే పోనీ ఎక్కువ పెట్టుకొని ఈ టెన్షన్ పడే కంటే అదేం తీసుకోవడం కాదని 100% ఫీల్ అవుతాడు. ఎందుకంటే సో, అలాంటి కంప్లైంట్లు వస్తాయి. స్పేర్స్ దొరకవు. రిపేరింగ్ సరిగ్గా అవ్వదు. అసలు మళ్ళీ పోనీ ఎళ్లి రిపేరింగ్ అవ్వదు. స్పేర్స్ దొరకవు. మళ్ళీ ఒకవేళ కావాలనుకుని అక్కడికెళ్ళి చేయించుకున్నా సరే మళ్ళీ 1 అవర్, 2 అవర్ తిరిగేసి మళ్ళీ సేమ్ కంప్లెయింట్ వచ్చేస్తున్నాయి. సో, ఇలాంటి టెన్షన్ పడతాడనమాట రైతు. సో, అవి నేను తీసుకోవద్దని చెప్పను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. తీసుకోవద్దని అయితే చెప్పను నేను. కావాలంటే తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే మన వాటర్ పంప్ వచ్చేసి మనం 22,000కి ఇస్తామండి ఫుల్ సెట్. ఏదైతే 30 అడుగులు సెక్షన్ పైప్ ఉందో దాంతో పాటు వర్స్ కలర్స్, నిప్పల్స్ దాంతో పాటు మీకు బెండ్ పైపు ఇవన్నీ కూడా ఇంజిన్ వారంటీ 2 సంవత్సరాలతో సహా మీకు 22,000కి ఇస్తాను. ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అని కాదు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇంకా మీకు ప్రైస్ తగ్గొచ్చనమాట. సో, దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా మంచి మిషన్లు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. హోండా ఒకటే మార్కెట్‌లో మంచిదని నేను చెప్పలేదు. బట్ మంచివి కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఎంక్వైరీలు తెలుసుకొని తీసుకోవడం చాలా మంచిది. సో, మీకు నేను చెప్పేది ఒకటే.
తక్కువకి వస్తుందని చెప్పేసి ఏది పడితే అది కొనేవద్దు. కొంచెం క్లియర్‌గా, నీట్‌గా తెలుసుకొని ఏదైనా పంపు మీరు తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందనమాట. లేకుంటే మీకు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడవలసొద్ది. మార్కెట్ అలాగుంది. స్పేర్స్ కూడా దొరకట్లేదు. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు.